ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి నంది అవార్డులు గత కొన్నేళ్లుగా ఫైళ్లకే పరిమితం అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ అవార్డుల పునరుద్ధరణకు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సమావేశంలో నారా లోకేష్, బాలకృష్ణ ఈ అంశంపై కీలక చర్చలు జరిపారు. గతంలో పెండింగ్లో ఉన్న ఉత్తమ నటుడు, నటి, సినిమా విభాగాల అవార్డులను ఒకేసారి ఇచ్చేసి వచ్చే ఏడాది నుంచి కొత్త విధానంలో క్రమం తప్పకుండా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గద్దర్ అవార్డులను 2 సార్లు విజయవంతంగా నిర్వహించింది. దీంతో ఏపీలోనూ నంది అవార్డుల పాత వైభవం తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతోంది. తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలు ఎంతో అవసరం. అన్నీ అనుకున్నట్లే జరిగితే మరో 1-2 రోజుల్లో ప్రభుత్వం నుంచి అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక చర్చల దశను దాటి ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని ఇండస్ట్రీకి శుభవార్త చెప్పాలని సినీ వర్గాలు సైతం కోరుకుంటున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, రైట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే నటులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిస్థాయిలో కూడా నంది అవార్డులు పురస్కారంగా దక్కే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా గత కొన్నేళ్ల నుంచి కూడా పూర్తిస్థాయిలో ఏదైతే నంది అవార్డుకు సంబంధించినటువంటి ఫైల్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పక్కన పడిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఒక ఏదైతే సమావేశంలో కూడా అటు నారా లోకేష్, మరోపక్క బాలకృష్ణ ఇద్దరు కూడా ఈ అంశం మీద చర్చించుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు కూడా నిర్వహించాలన్న నేపథ్యంలో కూడా ఇద్దరు చర్చించిన అంశం తర్వాత ఏదైతే పక్కన పడినటువంటి నంది అవార్డుకు సంబంధించిన ఫైల్స్ కూడా పూర్తిస్థాయిలో బయటికి తీయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఉత్తమ నటులు ఉంటారో, అలాగే ఉత్తమ నటులు ఉంటారో, అలాగే ఉత్తమ డైలాగ్ రైటర్స్ ఎవరు ఉంటారో వీళ్ళందరికీ కూడా గుర్తించి వీళ్ళందరికీ నంది అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందేస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అటు బాలకృష్ణ, లోకేష్ కూడా ఇద్దరు కూడా దీని మీద పూర్తిస్థాయిలో చర్చిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరో 1-2 రోజుల్లో కూడా పూర్తిస్థాయిలో దీనికి సంబంధించినటువంటి అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారు ఏంటి దానిపైన కూడా ఆ తేదీని ప్రకటించే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఏదైతే పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఇప్పటికే ఆ గద్దర్ అవార్డుకి సంబంధించి కూడా గద్దర్ అవార్డు రెండు సార్లు కూడా ప్రకటించడం జరిగింది. అలాంటిది ఈసారి నంది అవార్డును ప్రతిష్టాత్మకంగా కూడా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే ఈసారి దాదాపుగా ఏదైతే నంది అవార్డును పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయకున్నా కానీ ఈసారి దాదాపుగా ఏదైతే అవార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చిన నేపథ్యంలో కూడా మరి నెక్స్ట్ టైం కూడా పూర్తిస్థాయిలో కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పండగలా చేసేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మరో 1-2 రోజుల్లో కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి నంది అవార్డులకు సంబంధించినటువంటి తేదీని కూడా అటు నారా లోకేష్, బాలకృష్ణ కూడా ఇద్దరు ప్రకటించే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున మనకు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.